తెలుగు స్టేట్స్ పాలిటిక్స్ హాట్ గా మారాయి. అందులో ఏపీ రాజకీయం మొత్తం వైఎస్ షర్మిల చుట్టే తిరుగుతోంది. ఆమె ఈ నెల 4న కాంగ్రెస్ లో చేరుతారని చర్చ నడుస్తోంది. రేపు లేదా ఎల్లుండి ఆమె ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ అగ్రనేతలు ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక సమక్షంలో చేరనున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీ సారథ్య బాధ్యతల్ని ఆమె స్వీకరిస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. దీంతో ఏపీలో ఆమెకు వ్యతిరేకంగా షర్మిల రాజకీయం ఎలా ఉండబోతోంది అనే చర్చ జరుగుతోంది. వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల ఏపీ కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ బాధ్యతలను షర్మిలకు అప్పగించబోతున్నట్లు రెండు తెలుగు రాష్ట్రాల పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. ఈ వారం రోజుల్లో దానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనున్నట్టు టాక్ నడుస్తుండగా ఈ క్రమంలో షర్మిల వైఎస్ఆర్టీపీ కీలక నేతలతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్న క్రమంలో షర్మిల ఇవాళ పార్టీ నేతలతో భేటీ కావడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇవాల్టి భేటీలో కాంగ్రెస్ లో చేరికపై సొంత పార్టీ నేతలతో చర్చించి షర్మిల ఓ నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం షర్మిల కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ భేటీపై ఏపీ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. షర్మిల కొడుకు రాజారెడ్డి పెళ్లి కన్ఫర్మ్ కావడంతో ఇడుపులపాయలోని తండ్రి వైఎస్ఆర్ ఘాటుకు వెళ్లి తొలి కార్డు అక్కడ పెట్టి ఆశీర్వాదం తీసుకునేందుకు షర్మిల ఇవాళ ఏపీకి వెళ్తున్నారు. దీంతో అక్కడే షర్మిల కాంగ్రెస్ లో ఎంట్రీకి సంబంధించిన కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే షర్మిల వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని ప్రయత్నించారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో సైతం చర్చలు జరిపారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ లోని ఓ వర్గం అడ్డుకోవడంతో షర్మిల పార్టీ విలీనానికి చివర్లో బ్రేక్ పడింది. అయినప్పటికీ షర్మిల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారు. వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ లో విలీనానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ లో విలీనం అవుతుందా లేదా? సో మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? ప్రతిభ, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రేపు ఢిల్లీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎల్లుండి 4వ తారీఖు నాడు ఆమె అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానంతో సంప్రదింపులు జరిపారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీతో ఆమె ప్రత్యేకంగా గత అసెంబ్లీ సమావేశం, తెలంగాణ అసెంబ్లీ సమావేశం ముందే ఆమె భేటీ అయ్యింది. అప్పట్లోనే వార్తలు వచ్చాయి ఆమె వైఎస్ఆర్టీపీ పార్టీని విలీనం చేస్తారని. కానీ కొంతమంది తెలంగాణ సంబంధించిన కాంగ్రెస్ నాయకులు అడ్డుపడడం నేపథ్యంలో ఆమె ఆ పార్టీని విలీనం చేయకపోయారు. కానీ బయట నుంచి మాత్రం మద్దతు ఇచ్చింది. ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంకి వచ్చింది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఇంకా 3 నెలలు మాత్రమే సమయం ఉంది కాబట్టి ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఆంధ్రాలో మెరుగైన ఫలితాలు ఉంటది. గత 2 ఎలక్షన్లో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ మొత్తం డీలా పడిపోయింది. 1% ఓటు బ్యాంక్ లేదు. మొన్న రీసెంట్ గా ఏదైతే ఏఐసీసీ ఆంధ్రప్రదేశ్ నాయకులతో కాంగ్రెస్ అగ్రనేతల సమావేశం సందర్భంగా రాహుల్ గాంధీ పలు కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఒక్కొక్కరిని పిలిపించుకుని ఆఫ్ ద రికార్డ్ గా కాంగ్రెస్ వైఎస్ షర్మిల పార్టీలో చేరితే బాగుంటుందా అనే దాన్ని మాత్రం సమాచారం తీసుకున్నారు. చాలా మంది వస్తే బాగుంటుంది అని కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఆమెకు దాదాపు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అంతా రంగం సిద్ధమైంది. ఎల్లుండి 4వ తారీఖు మధ్యాహ్నం 1 గంట 2 గంటల ప్రాంతంలో ఆమె సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, మల్లికార్జున ఖర్గేని కలిసి కాంగ్రెస్ పార్టీని విలీనం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె తాజాగా
వైఎస్ఆర్టీపీ నాయకులతో సమావేశపడడం, వాళ్ళతో సంప్రదింపులు జరపడం, తర్వాత ఈ రోజు ఇడుపులపై వెళ్ళి అక్కడ వైఎస్ఆర్ ఘాటుకు నివాళులు అనిపించి తర్వాత వాళ్ళ కుమారుడి వివాహం ముందు కూడా ఉంది కాబట్టి వాటి అన్ని కార్యక్రమాల్లో పాల్గొబోతున్నారు. సో మరోపక్క ఏఐసీసీకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ఏఐసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. సో నిన్న ఆయన పలు కీలక నాయకులతో ఆంధ్రాలో భేటీ అయ్యి ఆమె చేరడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి, ఎలా ఉంటది అనే దానిపైనే ప్రధానంగా నాయకులతో చర్చించడం సమాచారం. చాలా వరకు కాంగ్రెస్ నాయకులు ఒక అభిప్రాయానికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే షర్మిలను పార్టీలో చేర్చుకునేందుకు ఎవరు వద్దన్నట్టు సమాచారం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుత తరుణంలో వైఎస్ఆర్ రెడ్డి కూతురు తెలంగాణలో మాదిరిగా ఇప్పుడు ఏపీలో వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ లో విలీనాన్ని అడ్డుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? సో అంటే రెండు భిన్న అభిప్రాయాలు ఉంటాయి. అందులో మెజారిటీ పీపుల్ ఎక్కువ ప్రకారం మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నాయకులు రాహుల్ గాంధీతో సమావేశం మాత్రము అందరినీ అడిగారు రాహుల్ గాంధీ. ఆ సందర్భంగా ప్రతి ఒక్కరూ దాదాపు ఓకే అన్నట్లు తెలిసింది. కానీ ఒకరిద్దరు నాయకులు విముఖతతో ఉన్నట్టు సమాచారం. వారిని బుజ్జగించి వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ ఒకరిద్దరు వల్ల ప్రాబ్లం లేదు. ఆమె రావడం వల్ల చరిస్మా ఆమె వైఎస్ఆర్ కుటుంబం, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి కూతురు కాబట్టి ఆ చరిస్మా ఆమెను ఉపయోగించుకొని కాంగ్రెస్ పార్టీని మెరుగైన ఫలితాలు అంటే 1-2% ఉన్న ఓట్ బ్యాంక్ ను అది 15% తీసుకెళ్లాలనే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఒక 5 నుంచి 10 ఎమ్మెల్యేలు గెలిచినా కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద బూస్టింగ్ ఉంటుంది అక్కడ. సో కాబట్టి ఈ నేపథ్యంలోనే ఆమెను తీసుకురావడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. ఆ నేపథ్యంలోనే చాలా మంది కాంగ్రెస్ సీనియర్ నాయకులతో సంప్రదింపులు జరిపిన తర్వాతనే ఆమెను పార్టీలోకి ఆహ్వానించినట్టు సమాచారం. సో కాబట్టి ఆమె ఎల్లుండి దాదాపు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే అవకాశం ఉంది. దాని తర్వాత ఆమెకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి ఆమెకు ఏదైనా బాధ్యతలు ఇస్తారా, ఏపీ పిసిసి బాధ్యతలు ఇస్తారనే సమాచారం ఉంది. మరొకటి స్టార్ క్యాంపెయినర్ ఇస్తారంటున్నారు. సో చూడాలి మరి ఎలాంటి ఆమెకు బాధ్యతలు ఇస్తారని మాత్రం. అశోక్, ఒకవేళ కాంగ్రెస్ లో ఇప్పుడు షర్మిల చేరితే ఏపీ కాంగ్రెస్ పగ్గాలు షర్మిలకు ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? సో ఖచ్చితంగా ఈ విషయం మాత్రం క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గిడుగు రుద్రరాజు ప్రస్తుతం పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. కానీ గిడుగు రుద్రరాజు కూడా తన ప్రయత్నం తాను చేస్తున్నాడు పార్టీని బలోపేతానికి. కానీ అనుకున్నంత స్థాయిలో పార్టీని ముందుకు ఓట్ బ్యాంక్ ను తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఇంకా కాంగ్రెస్ పార్టీలోకి చాలా మంది నాయకులు రావాల్సి ఉంటుంది. కాబట్టి అలాంటి తరుణంలో ఒక ఫేస్ వాల్యూ ఉన్న నేతను ఉంటే పిసిసి అధ్యక్షుడిగా ఉంటే ఇంకా చాలా మంది పార్టీలో చేరతారు. సో వైఎస్ షర్మిల లాంటి వాళ్ళు పిసిసి ఇవ్వడం వల్ల వైఎస్ఆర్సీపీ సంబంధించిన వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించిన అభిమానులు, ఆమెకు సంబంధించిన అభిమానులు, రాజశేఖర రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. చాలా వరకు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఓటు బ్యాంక్ అంతా వైఎస్ఆర్సీపీకి వెళ్ళింది. కాబట్టి వాళ్ళంతా అందులో ఉన్న కొంతమంది అసంతృప్తులు కూడా మళ్ళా ఈ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఏపీ సీఎం జగన్ తో షర్మిలకు ఉన్న విభేదాలు కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తాయి అని అనుకోవచ్చా? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీలా సంబంధించిన కొంతమంది నాయకులకు టికెట్లు ఇవ్వట్లేదంటూ ఆయన ఇండైరెక్ట్ గా చెప్పారు. కొంతమందిని మార్పులు చేర్పులు చేశారు, కొంతమంది ఎమ్మెల్యేలకు ఇవ్వట్లే అని చెప్పారు. కాబట్టి అందులో ఉన్న కొంతమంది అసంతృప్తులు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వైపు చూసే అవకాశం ఉంది. వైఎస్ షర్మిల పార్టీలో చేరడం వల్ల ఆ నాయకులంతా కాంగ్రెస్ పార్టీ వైపు చూపి కాంగ్రెస్ పార్టీకి మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం, దానివల్ల కాంగ్రెస్ పార్టీ అక్కడ ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ప్రతిభ. సో అశోక్, మరి ఇప్పటికే షర్మిల వెంట ఆల్రెడీ వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సో షర్మిలతో నడుస్తాను అని చెప్పారు. సో ఆయన బాటలోనే ఇంకెంతమంది నాయకులు ఆవిడికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది? ఆళ్ల రామకృష్ణ ఘటనలోనే అతను కాంగ్రెస్ పార్టీకి నాయకులు, ఆయన చాలా సీనియర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో అలాంటి వాళ్ళు చాలా మంది ఇంకా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. వైఎస్ఆర్ షర్మిల చేరిన తర్వాత చాలా పరిణామాలు మారుతాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఎందుకంటే ఆమె తెలంగాణలో పార్టీ పెట్టినప్పటికీ కానీ ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ వస్తే బాగుంటుంది, ఆంధ్రప్రదేశ్ లో కూడా పార్టీ పెడితే బాగుంటుందని. కానీ అక్కడ కొన్ని ప్రభావాల వల్ల ఆమె పార్టీ పెట్టలేకపోయింది, కేవలం తెలంగాణకి పరిమితమైంది. కానీ ఇప్పుడు తాజా ఎన్నికల్లో ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల అక్కడ మంచి మెరుగైన ఫలితాలు వస్తాయి. చాలా మంది సీనియర్ నాయకులతో పాటు ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్సీపీలో ఉన్న ఎవరైతే తిరుగుబాటు నాయకులు ఉన్నారో, పార్టీ ఫిరాయింపులు చేశారో, అదేవిధంగా ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎమ్మెల్యే మరోసారి టికెట్ ఇవ్వలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఖచ్చితంగా షర్మిల వైపు అటు కాంగ్రెస్ పార్టీ వైపు చూసే అవకాశం ఉంది. దానివల్ల ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి నష్టం జరిగే అవకాశం ఉంది. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీకి మంచి ఆశాజనకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ప్రతిభ. అశోక్, ఇప్పుడు సొంత అన్నకే వ్యతిరేకంగా తను పోటీ చేయాల్సి వస్తే ఏ నియోజకవర్గం నుంచి ఆవిడ పోటీ చేసే అవకాశం ఉంది?
సో ఖచ్చితంగా ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆమె వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులతో, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ సంబంధించిన నాయకులతో, కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశం తర్వాత ఆమె ఎక్కడి నుంచి ఖచ్చితంగా రాయలసీమ నుంచే పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆమె ఇంకా ఇంతవరకు ఒక స్టాండ్ తీసుకోలేదు, ఎక్కడి నుంచి పోటీ చేస్తాను, ఏ నుంచి పోటీ చేస్తానని చెప్పలేదు. కానీ ఖచ్చితంగా రాయలసీమ నుంచి ఏదో ఒక జిల్లాలో ఆమె ఖచ్చితంగా పోటీ చేసే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆమె ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడి నుంచి పోటీ చేస్తుంది, ఏ కాన్స్టిట్యున్సీ పోటీ చేస్తుంది, దానివల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయని మాత్రము పార్టీలో చేరిన తర్వాత ఒక చర్చ వచ్చే అవకాశం ఉంది. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.